Hi students, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. Today we shall deal with Unit 4 of Semester 2 General English. In this Unit 4 we have the short story called How I Taught My Grandmother to Read by Sudha Murthy. Next comes the information transfer, that is pie chart, tree chart, flow charts. Next comes the note making. Let us go into the details of all these things. Coming to the short story, you have the original text first, next glossary, next integrated answer, next Telugu Anuvadam. In the అదే విధంగా మిగతా విషయాల్లో కూడా ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద bridging skills textbook, text plus students handbook, and let us go into the details of unit 4. Okay, take page number 83, and this is the YouTube channel SS Bhushan. Okay, now let us go into the details of unit 4, page number 83. Right, hope you have gone through unit 1, 2 and 3 also. Now let us go into the details of unit 4. Short story, How I Taught My Grandmother to Read. అక్కడ ఇంకా హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ రైట్ అని ఉన్నా బాగుండేది. మొత్తానికి ఏదైతే మీ చక్కగా ఎలా నేను మా అమ్మమ్మని చదవడం అనేటువంటిది నేర్పించాను అని చెప్తూ ఉంటుంది ఇక్కడ సుధామూర్తి గారు చాలా చక్కగా. దిస్ ఈజ్ ద ఒరిజినల్ టెక్స్ట్. ఓకే, చాలా చక్కగా అంటే చదువుకి వయస్సుకి సంబంధం లేదు అనే అర్థం ఇందులో మనకి స్పృశిస్తుంది. ఆమె ఆ విషయాలన్నింటినీ కూడా చక్కగా స్పృశించేటట్లుగా ఇందులో చెప్పగలుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ టెక్స్ట్. ఓకే, నౌ కమింగ్ టు ద గ్లాసరీ. ఎప్పటిలానే ఇంగ్లీషు తెలుగులో ఇవ్వడం అనేది జరిగింది. మీరు టెక్స్ట్ చదివేటప్పుడు ఏదైనా సరే కఠినమైనటువంటి పదాలు ఎదుర్కొన్నట్లయితే ఇందులోకి వెళ్తారు, చూస్తారు. ఓకేనా, తర్వాతను ఇలా వెళ్ళగా నెక్స్ట్ నౌ కమింగ్ టు ద సమ్మరీ. ఎలానూ టెక్స్ట్ అంతా కూడాను ఈ కొద్దిపాటి సమయంలో నేను చెప్పలేను, కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ జస్ట్ అలా వింటూ ఉంటే తప్పకుండా కనీసం ఈ మాత్రమైనా మీ చెవిలో పడితే పరీక్ష మీరు ఏదో ఒకటి రాయగలరన్నటువంటి నమ్మకంతో నేను చేస్తున్నాను ఈ ప్రయత్నం. సమ్మరీ ఆఫ్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్. ద షార్ట్ స్టోరీ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ ఈజ్ ఎ టచింగ్ ఆటోబయోగ్రఫికల్ నరేటివ్ రిటెన్ బై సుధామూర్తి. ఆటోబయోగ్రఫికల్ నరేటివ్ అంటే తన స్వీయ కథ, అంటే తన అనుభవాల్ని ఇక్కడ పెడుతున్నారు ఆమె. It highlights the importance of education and shows that learning has no age limit. The story takes place in a small village in Karnataka where the author spent her childhood with her grandparents. తన అమ్మమ్మ తాతయ్య ఇంటి దగ్గర కర్ణాటకలో ఉన్నటువంటి ఓ గ్రామంలో ఈమె నివసించేటప్పుడు జరిగినటువంటి సంఘటనలు. At the time, a popular Kannada magazine used to publish a serial story titled Kashi Yatra. The narrator's grandmother loved this story very much. సుధామూర్తి గారు అమ్మమ్మకి ఈ కథ, ఈ సీరియల్ అంటే చాలా ఇష్టం. ఏది ఈ కాశీయాత్ర. Every week she waited eagerly for the magazine to arrive so that her granddaughter could read the story aloud to her. మనవరాలైనటువంటి సుధామూర్తి ఈమె ఆమెకు చదివి వినిపించేదంట. ఏది ఈ మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందా అని అమ్మమ్మ చూసేది. అమ్మమ్మ చూడగానే అనమాట ఆ మ్యాగజైన్లో ఉన్నటువంటి కాశీయాత్రకు సంబంధించినటువంటి ఆ సీరియల్ని చదువుతూ మన మనవరాలు వినిపిస్తూ ఉంటే ఆమె చక్కగా ఈ అమ్మమ్మ గారు వినేవారు. ఇప్పుడు సుధామూర్తి గారు ఆమె ఒక అమ్మమ్మ నాయనమ్మ అయిపోయారు, అది వేరే విషయం. నెక్స్ట్, వన్ డే ద యంగ్ సుధా హ్యాడ్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ ఇన్ ఏ నియర్ బై విలేజ్ అండ్ స్టేడ్ దేర్ ఫర్ ఎ వీక్. ఒకరోజు మన ఈ పాప సుధా పక్క ఊరు వెళ్ళిందంట, ఏది పెళ్ళికి. అక్కడ ఒక వారం ఉండిపోవాల్సి వచ్చింది. డ్యూరింగ్ దిస్ టైమ్ ఏ న్యూ ఎపిసోడ్ ఆఫ్ ద సీరియల్ స్టోరీ వాజ్ పబ్లిష్డ్. సిన్స్ ద గ్రాండ్ మదర్ వాజ్ ఇల్లిటరేట్ షీ కుడ్ నాట్ రీడ్ ఇట్ హెర్ సెల్ఫ్. ఈలోగా ఈ వారం రోజుల్లో ఎప్పుడులాగే నెక్స్ట్ ఎపిసోడ్ మరో ఘట్టం అన్నమాట ప్రచురించబడింది. ఆ సీరియల్ స్టోరీ ఎప్పుడులాగా వచ్చింది. అయితే మ్యాగజైన్ వచ్చింది కానీ తాను ఇల్లిటరేట్, నిరక్షరాస్యురాలు అవ్వటం వల్ల అమ్మమ్మ చదవలేకపోతుంది. She felt very sad and helpless because she had to depend on others to know what happened in the story. అయ్యో ఏంటి, నాకు చదువు రాకే కదా నేను ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది, అసలు ఈ తర్వాత ఏం జరిగి ఉంటుందా అని చెప్పి కుతూహలముతో జిజ్ఞాసతో ఆమె వెయిట్ చేస్తూ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నది. దిస్ ఇన్సిడెంట్ మేడ్ ద గ్రాండ్ మదర్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ సంఘటన అమ్మమ్మకి చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటట్టుగా అనిపించింది. She felt ashamed that she could not read and decided that she must learn to read and write even though she was already 62 years old.
అప్పటికే ఆమె 62 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను ఈ మ్యాగజైన్ ఎవరితోనో చదివించే పరిస్థితి లేదా అంతవరకు వెయిట్ చేసే పరిస్థితి ఏంటా అని చెప్పి తానే సిగ్గుపడుతూ వయసు 62 అయినా నేను చదవటం రాయడం నేర్చుకుంటాను. షీ రిక్వెస్టెడ్ హెర్ గ్రాండ్ డాటర్ టు బికమ్ హెర్ టీచర్ అండ్ టీచ్ హెర్ ద ఆల్ఫబెట్. సో ఈ గ్రాండ్ డాటర్కి, మనవరాలికి చక్కగా చదువు నేర్పమని చెప్పిందంట. సుధా యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ స్టార్టెడ్ టీచింగ్ హెర్ గ్రాండ్ మదర్ ఎవ్రీ డే. సుధా ఆ గ్రాండ్ మదర్కి వెంటనే ఆ బాధ్యతను మీదేసుకొని చదువు నేర్పడం మొదలుపెట్టింది. ద గ్రాండ్ మదర్ వర్క్ వెరీ హార్డ్ విత్ గ్రేట్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. అమ్మమ్మ చాలా చక్కగా పట్టుదలతో మరి అంకిత భావంతో కష్టపడుతూ ఉన్నదట. విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ షీ లెర్న్ ద కన్నడ ఆల్ఫబెట్ అండ్ ప్రాక్టీస్డ్ రీడింగ్ రెగ్యులర్లీ. కొద్ది నెలల్లోనే కన్నడ ఆల్ఫబెట్ అంతా చదివేసి చక్కగా ఆమె ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది. On the day of Saraswati Puja, a festival dedicated to the goddess of learning, the grandmother surprised everyone by reading a passage from the magazine on her own. సరస్వతి పూజ రోజు అమ్మమ్మ దేవతకి పూజిస్తూనే ఒక ప్యాసేజ్ చదవడం జరిగింది మ్యాగజైన్ నుంచి. అది వెంటనే అనమాట ఈమెకు ఆశ్చర్యం కలిగించింది. She touched her granddaughter's feet as a mark of respect because she considered her as her teacher. తన మనవరాలు కాళ్ళకి పాదాభివందనం చేస్తుందంట అమ్మమ్మ. ఎందుకనంటే నువ్వే నా మొదటి గురువు కాబట్టి, చక్కగా నా చదువు నేర్పావు కాబట్టి అని మొక్కగానే ఒక్కసారి ఈమె కూడా బిక్క చచ్చిపోయిందంట. ఈమె కూడా తిరిగి అనమాట అమ్మమ్మకి కాలు మొక్కుతుంది. అది వేరే విషయం. The story beautifully conveys the message that education is essential for independence and self-respect and it is never too late to learn. చివరికి ఈ కథ ద్వారా తెలిసేది ఏంటంటే ప్రతి వ్యక్తికి చదువు లేదా విద్య అనేది ముఖ్యం. అది మనకి స్వతంత్ర భావాన్ని ఇస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం లేదా నిబ్బరాన్ని ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు లెర్న్. ఎప్పుడూ కూడాను నాకు వయసు అయిపోయింది చదవలేని అంటే కుదరదు. ఓకే, ప్రాబబుల్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామినేషన్స్కి వచ్చేవి ఇవి. డిస్క్రైబ్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ మేడ్ ద గ్రాండ్ మదర్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. హౌ డిడ్ ద గ్రాండ్ డాటర్ హెల్ప్ హెర్ గ్రాండ్ మదర్ learn to read and write? What role does the serial story Kashi Yatra play in the narrative? Explain the determination and efforts of the grandmother in learning to read. Why did the grandmother touch the feet of her granddaughter on Saraswati Puja day? What message does the author convey through the story? Okay, for these probable questions, this is the one integrated answer. Okay, the short story How I Taught My Grandmother to Read by Sudha Murthy is an inspiring autobiographical narrative that highlights the importance of education and the determination to overcome limitations. The story takes place during the author's childhood when she lived with her grandparents in a village. The grandmother, though loving and wise, was illiterate because she had never had the opportunity to attend school. Every week, a Kannada magazine published a popular serial story called Kashi Yatra. The grandmother was very fond of this story and eagerly waited for her granddaughter to read it aloud to her. One day, the young narrator went to attend a wedding in a nearby village and stayed there for a week. During her absence, the next episode of the serial story appeared in the magazine. Since the grandmother could not read, she felt extremely helpless and disappointed. This incident made her realize how dependent she was on others because of her illiteracy. Determined to overcome this weakness, she decided to learn to read and write despite being 62 years old. She asked her granddaughter to teach her the alphabet. The granddaughter gladly accepted the role of a teacher and began giving lessons every day. The grandmother showed remarkable dedication and practiced regularly with great enthusiasm. Her determination and hard work gradually helped her learn the Kannada alphabet and basic reading skills. Within a few months, she was able to read independently. On the auspicious day of Saraswati Puja, the grandmother successfully read a passage from the magazine herself. Filled with gratitude and respect, she touched her granddaughter's feet, recognizing her as her teacher. Through this touching incident, the author conveys the powerful message that education brings independence and self-respect, and that learning can begin at any age if one has determination and sincerity.
పట్టుదల ఉంటే వయస్సు అన్నటువంటిది ఒక ఆటంకమే కాదు చదువుకోవడానికి. ఓకే, నేను నా అమ్మమ్మకు చదవడం ఎలా నేర్పానంటే అంటూ ఇలా తెలుగు అనువాదం నేనే చేశాను. ఇక తర్వాతను ఇలా ఈ తెలుగు అనువాదం కూడాను జాగ్రత్తగా చూస్తారు. ఓకే, నెక్స్ట్ అదే మన యూనిట్ 4లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే సమాచారం ఒక రూపము నుంచి మరో రూపంకి ఎలా బదిలీ చేయడం. I think in our intermediate Roman number 17 or 18 we have this pie charts, tree diagrams, flow charts అంటూ ఉన్నాయి. సేమ్ మోర్ ఆర్ లెస్ సేమ్. సో ఇంతకీ ఇక్కడ మీకు డెఫినేషన్స్ అన్నీ ఇక్కడ అవసరం లేదు, కానీ జస్ట్ మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడాను పై చార్ట్ అంటే ఏంటి? ఏ సర్క్యులర్ స్టాటిస్టికల్ డయాగ్రామ్ డివైడెడ్ ఇంటూ స్లైసెస్ టు షో ద రిలేటివ్ ప్రపోర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ విత్ ఇన్ ఏ హోల్. పై చార్ట్లో ఒక సర్కిల్లో ఉన్నటువంటి దాన్ని వివిధ భాగాలుగా చేసి దేనికి ఎంత అన్నటువంటిది మనకి 20% అంటే 20%, 50% అంటే ఆ సర్కిల్కి సగం, ఇలా అనమాట అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా, మనం రాయకుండానే ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండేది పై చార్ట్. ట్రీ డయాగ్రామ్, ఏ బ్రాంచింగ్ డయాగ్రామ్ యూజ్ టు రిప్రజెంట్ హైరార్కికల్ రిలేషన్షిప్స్ ఆర్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ప్రాసెస్ ఆర్ డెసిషన్. ఏదైనా ఒక పని చేసేటప్పుడు తర్వాత ఇది అంటూ ఇలాను అంటే ఎక్స్ నుంచి వై జెడ్ అలానే 1 2 3 అనేలా ఏదైనా సరే చెప్పేటప్పుడు బ్రాంచింగ్ డయాగ్రామ్గా దీన్ని వాడతాం. అలాగే హైరార్కికల్ అంటే మా తాత వీడు, మా నాన్నమ్మ, మా తర్వాత నా పిల్లలు, నా మనవరు, ఇలా చెప్పేటప్పుడు కూడాను ట్రీ డయాగ్రామ్ అంటే వంశవృక్షాలు తెలియజేయడానికి వాడుతాము. అలానే వివిధ భాగాలు ఉన్నాయని తెలియజేసేటప్పుడు కూడా ఇదే వాడుతుంటాము. నెక్స్ట్ ఫ్లో చార్ట్, ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ఏ ప్రాసెస్ ఆర్ ఆల్గోరిథమ్ యూజింగ్ సింబల్స్ అండ్ arrows టు షో ద సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. హౌ టు ప్రిపేర్ టీ అనేటప్పుడు అనమాట స్టెప్ 1 ఫస్ట్ లిట్ ద స్టవ్ అని, నెక్స్ట్ స్టెప్ 2 పుట్ ఏ బౌల్ అని. సో ఇలా యారో మార్క్ అనమాట అలా దిగువకి ఎలా వెళ్తూ ఒక డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్తో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ చేసినట్లయితే అది ఫ్లో చార్ట్. చూడండి ఇక్కడ మీకు సెక్షన్ 1 పేరుతో పై చార్ట్స్ ముందు అనమాట ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్, ద రిమైనింగ్ 5 మస్ట్ బి ఆన్సర్డ్ బై ద స్టూడెంట్ అని ఇచ్చాను. కానీ చక్కగా అవి కూడాను నేనే మీకు తెలియదని అంటే చేస్తాను. స్టూడెంట్ టైం డిస్ట్రిబ్యూషన్ చూడండి ఇక్కడ చక్కగా డ్రా అండ్ ఇంటర్ప్రెట్ ద ఫాలోయింగ్ పై చార్ట్. ఇదిగోండి స్టడీ టైం టేబుల్, ఇది పై డయాగ్రామ్లు ఇవ్వడం జరిగింది, మీరు దీన్ని పారాగ్రాఫ్లో పెట్టడమే. ఏముంది ఇందులో 15%, 20, 20, 25 అసైన్మెంట్స్. నెక్స్ట్ ఆన్లైన్ లెర్నింగ్ ఇలా. Answer. The pie chart shows the proportional distribution of study time by a student. The student spends maximum time on completion of the assignments, that is 25%. He spends minimum time, that is 15% of time on writing. He spends equally on activities, that is 20% on reading, 20% on revision, 20% on online learning. Okay. So this is about, this is the answer to question number 1. Next, question number 2. Monthly expenses of a student. ఓకే, ఎప్పుడు అనేది ఈ ఆన్సర్ ఇక్కడ ఉంది, గమనించారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, మరి ఇంక ఇవి నేను డీటెయిల్డ్గా చదవను, ఇది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4, డైలీ యాక్టివిటీస్, డ్రా అండ్ ఇంటర్ప్రెట్ ద ఫాలోయింగ్ పై చార్ట్. సో ఇది యాక్టివిటీస్. నెక్స్ట్ అంటే ఇదంతా కూడా సమయపాలన, టైంకి సంబంధించి లేదా షేర్కి సంబంధించినటువంటి పై చార్ట్స్. ఇంటర్నెట్ యూసేజ్. ఓకే, ఇలా గమనించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, కాలేజ్ ఈవెంట్ బడ్జెట్. ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది 6వ దానికి, 7వ దానికి. ఇది ఆన్సర్ కూడా నేను దీనికి. ద పై చార్ట్ షోస్ ద ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ అమంగ్ ద కేటగిరీస్ లిస్టెడ్, స్టూడెంట్ షుడ్ ఎక్స్ప్లెయిన్. నేను కొద్దిపాటి అనమాట హింట్ మాత్రమే ఇచ్చాను, మిగతాది అనమాట మీరు ఆన్సర్ చేయాలి. 7, 8 ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అంటే బాగుంటుంది. నెక్స్ట్ లీజర్ యాక్టివిటీస్. ఓకే, ఈ గేమింగ్ వగేరాలు. నెక్స్ట్ సెక్షన్ 2, ట్రీ డయాగ్రామ్స్. ద టీచర్ మస్ట్ గివ్ ద క్వశ్చన్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిప్రజెంట్ ఇట్ ఇన్ ఏ ట్రీ డయాగ్రామ్ వితౌట్ లుకింగ్ ఎట్ ద ఆన్సర్. ఆన్సర్ చూడకుండా టీచర్ అనే వ్యక్తి విద్యార్థికి ఇలా ఇస్తే బాగుంటుంది. ఓకే, సరే ఇక్కడ విషయం ఏంటంటే దే కెన్ ఈవెన్ మేక్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గివెన్ ఆన్సర్స్ బై మేకింగ్ దేర్ ఓన్ రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 1. There are a number of BSc major subjects like microbiology, biotechnology, biochemistry, electronics, industrial chemistry, forensic sciences, etc. as per new education policy. But I have given 5 subjects only. ఇలా ఎన్నో ఉన్నప్పటికి కూడా నేను 5 సబ్జెక్ట్స్ ఇచ్చాను.
ఓకే, నేను ఇక్కడ నా గురించి నేను చెప్తున్నా. ట్రీ డయాగ్రామ్లో అక్కడ నాకు స్పేస్ చాలక లేదా ఈ A4 పేపర్ని ఇలా అడ్డంగా తిప్పేటప్పుడు ఎంత నేను డయాగ్రామ్ అక్కడ చూపెట్టగలిగాను అంతే చూపెట్టాను. ఇన్ ద సేమ్ మేనర్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఫర్ ఎ స్టూడెంట్ హూ అపియర్స్ ఫర్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి అపియర్ అయ్యేటప్పుడు ఎన్నో ఉన్నాయి ఇక్కడ బ్రాంచెస్. నేను ఇక్కడ 4 సర్వీసెస్ మెన్షన్ చేశాను. ద అదర్ సర్వీసెస్ ఆర్ మెన్షన్ ఆఫ్టర్ దట్ ఆన్సర్. ఆ తర్వాత ఆన్సర్ తర్వాత కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అది ఇచ్చాను అనమాట. అదేం మీకు ఉపయోగపడుతుందా లేదా తర్వాత అది మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంది, మీ ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటుంది. In the same manner, a number of public sector units like BSNL, BPCL, BHEL, etc. are there. Those are also mentioned after that answer. అంటే ఇలా ట్రీ డయాగ్రామ్ ఇలా వేయచ్చు అని చెప్పడానికి ఇలాను. ఓకే, పేజ్ ఎంతవరకు సరిపోతుంది అంతవరకు, రైట్. ఓకే, కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ +2 ఎడ్యుకేషన్. +2 తర్వాత ఏమేమి చేయొచ్చు చూడండి. బీఎస్సీ అంటే ఇందాక నేను ఎగ్జాంపుల్ +2 అని ఉంది. ఓకే, అంటే ఇంటర్మీడియట్, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, నెక్స్ట్ బీఎస్సీ ట్రెడిషనల్, బీఎస్సీ ప్రొఫెషనల్. ఓకే, ఇలా ఉన్నాయండి. ఇంక ఇక్కడ ఇదే కాదు, ఇంకా బిఎల్ ఇక్కడ లా కూడా ఇక్కడ రాయాలి. ఇదే నేను రాయలేదని చెప్తున్నాను కదా. తర్వాత టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఇండియా, ఇది ఒక డ్రా ఏ ట్రీ డయాగ్రామ్ షోయింగ్ ద మేజర్ కేటగిరీస్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ట్రీ డయాగ్రామ్ని మీరు పారాగ్రాఫ్గా మీరు కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఇదిగోండి గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఇండియా, సివిల్ సర్వీసెస్, బ్యాంకింగ్ జాబ్స్, డిఫెన్స్ జాబ్స్, టీచింగ్ జాబ్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నేనేదో IAS, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇలా 4 ఇచ్చాను, కానీ ఇదిగో ఇన్ని రకాలు ఉన్నాయి. ఓకే, ఇదంతా మీకు అదనపు సమాచారం అంటే తెలుసుకోవాలి. కనీసం ఎవరు మా టీచరు లేదా ఈ యూట్యూబ్ శశిభూషణ్ గారు కూడా ఎప్పుడూ చెప్పలేదని అనుకుండా ఉండడానికి ఇలా ఇన్ని ఉంటాయా మనకు ఉద్యోగ అవకాశాలు, మన దమ్మును బట్టే ఉంటుంది మన ఉద్యోగం అన్నటువంటి విషయం మీరు ఏ రోజుకైనా తెలుసుకుంటారు. అంటే డిగ్రీ చదువుతూ ఉండగా తెలుసుకుంటే మీరు స్వామి వివేకానందుడి పిన్నమ్మ కొడుకు లాంటి వాళ్ళే. అది అయ్యాక కనీసం 2-3 ఇయర్స్లో తెలుసుకుంటే మీరు ఒక సగటు పౌరుడిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి కిందే లెక్క. ఇక చివరికి 30 లోపు మీరు ఉద్యోగం సాధించారంటే మీరు అపురూపమైనటువంటి వ్యక్తే. అంటే కరెక్ట్గా సంసార జీవితానికి అక్కడ నుండి కూడాను మీ బాధ్యతలు మీదేసుకోవడానికి పనికొచ్చే వ్యక్తి. ఇక బ్రాంచెస్ ఆఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్, ఎర్త్ సైన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ నేను కొద్దిగా పెట్టాను, అక్కడ ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, అలా మీరు చేయొచ్చు. ఓకే, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వెర్బల్, నాన్ వెర్బల్, రిటర్న్, ఇలా నేను కొన్ని పెట్టాను. ఇంకా మీరు చేయొచ్చు, లేదు ఇదే మీరు అక్కడ ప్రజెంట్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ పొల్యూషన్, ఓకే, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ వేస్ట్ మరియు స్యూయేజ్ డిశ్చార్జ్ మాత్రమేనా? మన డ్రైనేజ్ కూడా బోల్డ్ అంత వెళ్తుంది కదా, అదే ఇదే స్యూయేజ్ డిశ్చార్జ్. ఇంక ఇది కాక అన్నమాట మనం నదుల్ని వివిధ రూపాల్లో కలుషితం చేయట్లేదా? నెక్స్ట్ వాటర్ బాడీస్ని కలుషితం చేస్తున్నాం కదా. సరే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇదిగోండి ఇలా ఇన్ని రకాల కంప్యూటర్స్ ఉన్నాయి, అనలాగ్, డిజిటల్, హైబ్రిడ్. నాకు ఇవి తెలియదు చాలా విషయాలని, నేను కూడాను కంప్యూటర్ సైన్స్ లెక్చర్స్ని అడిగి తెలుసుకున్నటువంటివే. బ్రాంచెస్ ఆఫ్ లిటరేచర్, ఓకే, ఇలా ఇన్ని రకాలుగా అనమాట. పోయిటరీ, ప్రోజ్, డ్రామా ఇలా ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్, నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇలా నెక్స్ట్ సెక్షన్ 3 ఫ్లో చార్ట్స్ అండ్ ఎక్సర్సైజెస్. ఓకే, వాట్ ఈస్ meant by a flow chart? ఏ ఫ్లో చార్ట్ షోస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెసెస్ యూజింగ్ బాక్సెస్ అండ్ యారోస్. ఇది నేను ఇక్కడ యారోస్ వాడాను, అది మీరు బాక్స్లో పెట్టండి. నాకు అది అక్కడ డ్రా చేయడం రాలేదు, నేను అక్కడ గీయడం రాలేదు, మీరు చేయండి. ద ప్రాసెస్ ఆఫ్ బారోయింగ్ ఏ లైబ్రరీ బుక్. లైబ్రరీ బుక్ తీసుకునే పద్ధతి, మన లైబ్రరీ వెళ్ళండి, వాడండి. అక్కడ మీరు ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్ అండ్ పేపర్స్ని చదవండి. చదివిన తర్వాతను ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ డిఫికల్ట్ వర్డ్స్ ప్లీజ్ యూజ్ ద డిక్షనరీ. ఓకే, అలానే అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ కాలేజ్ ఇలా ఉంటుంది. ఆన్లైన్ టికెట్ బుకింగ్. ఓకే, నెక్స్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ రైటింగ్ అండ్ అసైన్మెంట్, ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ఎలక్షన్స్, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్. సో ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్ ఎన్ అకౌంట్ అని అంటే బాగుండేది. ప్రిపేరింగ్ టీ, నెక్స్ట్ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్, నెక్స్ట్ ఇక అదే యూనిట్ 4లో ఉన్నటువంటిది మరొకటి ఏంటంటే నోట్ మేకింగ్. ఓకే, నోట్ మేకింగ్, టేకింగ్ నోట్స్ ఫ్రమ్ వాట్ వీ లిజన్ ఈజ్ కాల్డ్ నోట్ మేకింగ్ కదా. మనం ఏదైతే వింటామో దాని ద్వారా మనం కనుక ఏవైనా 4-5 పాయింట్లు కనుక రాసుకుంటే మన అవసరానికి తగినట్టుగా దాన్ని నోట్ మేకింగ్ అని చెప్పి మనం అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ లెక్చర్స్, ఫ్రమ్ స్పీకర్స్ ఇన్ ఏ సెమినార్, మీటింగ్ ఎట్సెట్రా. మేకింగ్ నోట్స్ ఫ్రమ్ వాట్ వీ రీడ్ ఈజ్ కాల్డ్ నోట్ మేకింగ్. వినడం ద్వారా మనం ఏదైనా సరే రాసుకుంటే నోట్ టేకింగ్, చదవడం ద్వారా ఏదైనా రాసుకుంటే నోట్ మేకింగ్. ప్రిపేరింగ్ నోట్స్ ఫ్రమ్ అవర్ టెక్స్ట్ బుక్స్, జర్నల్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్. ఓకే, ఇది
నెక్స్ట్ కామన్ మెథడ్స్ ఆఫ్ నోట్ మేకింగ్ ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కామన్ మెథడ్స్. లీనియర్ నోట్ టేకింగ్ మెథడ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ నోట్ టేకింగ్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిటర్న్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ పారాగ్రాఫ్ ఫార్మ్. పారాగ్రాఫ్ లేదా లైన్ వైజ్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. హైలైటింగ్ ది కీ పాయింట్స్ యూజింగ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇలా ఇదిగోండి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. పొల్యూషన్ కాజెస్, ఇండస్ట్రియల్ వేస్ట్, ఫ్యాక్టరీస్ రిలీజ్ హార్మ్ఫుల్ గ్యాసెస్, కెమికల్ వేస్ట్ పొల్యూట్స్ రివర్స్, నెక్స్ట్ వెహికల్ ఎమిషన్స్ అంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళామే. ఇంతకుముందు ఇదే మనం అక్కడ ట్రీ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం. ఇక్కడేమో జస్ట్ ఇలా అనమాట, ఒక లైన్ బై లైన్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే, నెక్స్ట్ అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈజీ టు రైట్ డ్యూరింగ్ క్లాస్ లెక్చర్స్, యూస్ఫుల్ ఫర్ క్విక్ రివిజన్. నెక్స్ట్ అవుట్లైన్ మెథడ్ అంటే ఏంటి? The outline method organizes information using headings and subheadings arranged in hierarchical manner. సో ఇవి ఒక హైరార్కికల్ మేనర్లో అంటే మీద నుంచి దిగు కింద వరకు కూడాను వరుస క్రమంలో ఇలా అరేంజ్ చేయడాన్ని దీన్ని అనమాట అవుట్లైన్ మెథడ్ అని చెప్పి అంటారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ క్లాసెస్ 1 to 5 అని, బేసిక్ లిటరసీ అండ్ న్యూమరసీ అక్కడ నేర్పుతారని, సెకండరీ ఎడ్యుకేషన్ 6 to 10th అని, సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అని మొదలవుతుందని, హైయర్ ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, లా అనేటువంటి ఉంటాయి. నెక్స్ట్ ఇది దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ అవుట్లైన్ మెథడ్ వల్ల హెల్ప్ఫుల్ ఇన్ ఎస్ఏ ప్రిపరేషన్ అండ్ టాపిక్ హైరార్కీ. ఒక టాపిక్ని అనమాట ఎలా పేర్చడం, పైనుండి దిగుకు కానీ దిగు నుంచి పైకి కానీ ఎలా పేర్చడం. నెక్స్ట్ కార్నల్ మెథడ్. ద కార్నల్ మెథడ్ ఈజ్ స్ట్రక్చర్డ్ సిస్టమ్ డెవలప్డ్ ఎట్ కార్నల్ యూనివర్సిటీ ఇన్ విచ్ ద పేజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 sections, క్యూ కాలమ్, నోట్స్ కాలమ్ అండ్ సమ్మరీ సెక్షన్. ఒక పేజ్ని 3 ముక్కలు చేసి ఇలా కీవర్డ్స్ని రాసుకోవడం అంతే. మనకు నచ్చినట్టు అండి, మనం కొన్ని సింబల్స్ పెట్టుకుంటూ షార్ట్ కట్స్ చేసుకుంటూ తయారు చేయడం అంతే. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ టాపిక్, ఇది ఒక ఫోటోసిన్సిస్ అని ఇచ్చారు. కీవర్డ్స్ ఫోటోసిన్సిస్, క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. నోట్స్లో ప్లాంట్ మేక్ ఫుడ్ యూజింగ్ సన్లైట్, గ్రీన్ పిగ్మెంట్ ఇన్ లీవ్స్ ఈజ్ కాల్డ్ క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్ దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఎయిర్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఫోటోసిన్సిస్. ఈ ఫోటోసిన్సిస్ అనే ప్రాసెస్ మొదలయ్యేటప్పుడు ఇది వస్తుంది. సమ్మరీ. ఫోటోసిన్సిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ యూజింగ్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఎంకరేజెస్ యాక్టివ్ లెర్నింగ్ దీనివల్ల. సో యూస్ఫుల్ ఫర్ రివ్యూ అండ్ రివిజన్. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ మెథడ్ అంటూ ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫ్లో చార్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ అలా వెళ్ళగా నెక్స్ట్ ట్రీ డయాగ్రామ్ మెథడ్. నెక్స్ట్ కమ్స్ చార్టింగ్ మెథడ్. నెక్స్ట్ సమ్ సింబల్స్ అండ్ అబ్రివేషన్స్. కొన్ని ఇక్కడ నేను ఒక మంచి మాట మీకు చెప్పాలి. ఇదిగోండి ఇలా సింబల్స్ అన్నమాట మనం ఇవ్వడం అనేది జరిగింది. ఇవి మన దైనందిన జీవితంలో ఇలా వాడుకుంటూ వెళ్ళిపోవడమే ఈ సింబల్స్ని. అండ్, మైనస్, ఈక్వల్ అన్నటువంటివన్నీ ఇలా. ఇంకా మీరు ద స్టూడెంట్ ఈజ్ అడ్వైజ్ టు లెర్న్ అండ్ యూస్ అబ్రివేషన్ షార్ట్ కట్స్ ఫ్రమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఫర్ నోట్ టేకింగ్ ఇన్ డే టు డే లైఫ్లో మీరు ఈ సబ్జెక్ట్లోంచి కూడా మీకు అనేక అబ్రివేషన్స్ మీరు తీసుకోవచ్చు. అవి మీ దైనందిన జీవితంలో వాడుకోవచ్చు. హీ ఈజ్ ఆల్సో అడ్వైజ్ టు లెర్న్ ద షార్ట్ కట్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ ఇంగ్లీష్ డైలీస్. అలా న్యూస్ పేపర్స్లో అనమాట మన జీఓవి గవర్నర్కి గవర్నమెంట్, జీఓవిటీ గవర్నమెంట్ అని ఇలా అంటారు. సో అవి కూడా మీరు వాడుకోవచ్చు. ఇంకా ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, ఒక రంగంలో వాడినటువంటి అబ్రివేషన్ మరో రంగంలో పనిచేయకపోవచ్చు. ఆ వ్యక్తి ఆ కమ్యూనికేషన్ భాగంలో ఉంటేనే అది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రంగంలో పిఎం అంటే ప్రెసిషన్ మెడిసిన్ అని అర్థం, పోస్ట్ మార్టం అని అర్థం. జాగ్రఫీలో పోస్ట్ మెరిడియం అని అర్థం. పాలిటిక్స్లో ప్రైమ్ మినిస్టర్ అని అర్థం. బిజినెస్లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అని అర్థం. అలానే నిట్టింగ్ అంటే అల్లికలు, కుట్టులు ఇలాంటి దగ్గర ప్లేస్ మార్కర్ అని అర్థం. సోషల్ మీడియాలో ప్రైవేట్ మెసేజ్ అని అర్థం. మనలాంటి డొమెస్టిక్ సర్కమ్స్టాన్సెస్లో ఇంట్లో వాడేటప్పుడు పిఎం రాలేదా అంటాం, అంటే పని మనిషి రాలేదా అని అంటాము. సో ఇలా ఆ రంగంలో ఆ 2-3 వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు వాడదగినటువంటి కమ్యూనికేషన్కి ఉపయోగపడేవి అబ్రివేషన్స్. ఓకే, సో అందరికీ కూడాను సాధారణంగా అర్థమయ్యేవి ఇదిగోండి ఈ పైన ఉన్నటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడాను వివిధ కాంటెక్స్టల్లో వాడుతూ ఉంటాం ఎక్కువగా. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్. దయచేసి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కనీసం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే అలా వింటూ తప్పకుండా అనమాట కొన్ని విషయాలైనా సరే గుర్తుండి మీరు పరీక్ష చక్కగా రాస్తారని నేను భావిస్తున్నాను, ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ భూషణ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు ఎస్ఎస్ భూషణ్. అలానే ఎస్ఎస్బి యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోండి. మీ క్లాస్ టీచర్కి అడగండి, తప్పకుండా ఇస్తారు ఆ లింక్ని. లేదనంటే నాకైనా సరే అడిగినట్లయితే నేను కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.